ముందుగా హరహర మహాదేవ్ శంభో శివశంకర ఈ సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు శివభక్తులు అయితే మాత్రం అయితే ఫిదా అయిపోతారు. అసలు ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా చూస్తుంటే అసలు గూస్ బంప్స్, అసలు మొత్తం నరాలు జివ్వు అంటున్నాయి. అసలు ఆ ఫైట్స్, ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ అమ్మ బాలకృష్ణ గారి అమ్మ రూపంలో, అది బాలకృష్ణ రూపంలో వచ్చి వాళ్ళ కన్న తల్లికి తలకోరి పెడతారండి. శివుడు వచ్చి, ఆ శివుడు వాళ్ళ అమ్మ రూపంలో లేడు కాబట్టి వాళ్ళ అమ్మ రూపంలో చూపించి, అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి కాన్సెప్ట్, అసలు ఫస్ట్ కొద్దిగా 15 మినిట్స్ లాగైన తర్వాత లాగుంది అనుకుంటున్నారు. తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఉంది చూడు, ఒక గూస్ బంప్స్, అసలు సూపర్ డూపర్ హిట్. అసలు ఈ సినిమా చూడండి, అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఆ డైలాగ్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచ దేశాల్లో మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు ఒక డైలాగ్ ఉంటుంది ఫైట్ సీన్ లో, మన విలన్ని నరుకుతప్పుడు మన ఉండు కదా మెయిన్ విలన్, ఒక డైలాగ్ ఉంది, నరకయాత్ర ప్రాప్తిరస్తు అన్నప్పుడు ఆ ఫైట్ మాత్రం మస్తు కామెడీ అనిపించింది మాకు. అతను త్రిశూలం పెట్టి అతను హార్ట్ బీట్ విని పొడిచడము ఆ సీన్ మాత్రం మిస్ కావద్దు. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు తమన్ మ్యూజిక్ అయితే తమన్ రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించాడు, అర్థం కావట్లేదు. అసలు ఆ మ్యూజిక్ అయితే అసలు చిన్నపిల్లలు వస్తే మాత్రం పెద్దవాళ్ళు వస్తే మాత్రం హార్ట్ షాక్ వస్తుంది, అంత వైలెన్స్ ఉంది. ఒక్కొక్క ఫైట్, ఆ త్రిశూలం ఫైట్ అయితే వేరే. క్లైమాక్స్ మాత్రం త్రిశూలం పెట్టి మామూలు కాలుస్తుంటే అది మాత్రం అయితే 2 కాళ్ళు సరిపోలే నాకు. ఈ సినిమాకు ఈ టికెట్కు 1000 రూపాయలు పెట్టే తక్కువనే. అసలు యాడ్సాప్ సార్ మీకు, అసలు ఎన్ని తండాలు పెట్టినా తక్కువనే. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ ఏం లేదు, కానీ ఒక దేవుడు, ఒక శివదేవుడు చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం అయితే శివుడిని మాత్రం ప్రతిరోజు పూజిస్తారు. బోయపాటికి శివుడు ఆవాహించాడు, అందుకోసం నెంబర్ 1 గా చెప్పాడు. అసలు సినిమాలో అసలు కేవలం శివుడు బోయపాటికి ఆవాహించే ఈ సినిమా తీశాడు. ఎక్సలెంట్ గా ఉంది మూవీ. సూపర్ ఉందన్న, అసలు ఫైటింగ్ కానీ యాక్టింగ్ కానీ నెంబర్ 1 గా ఉంది. మాక్సిమం ఫైట్సే ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రం శివుడు ఆవాహించాడు బోయపాటికి, అసలు ఆయన రూపాన్ని చూపించాడు ఈ సినిమాలో. లేదు ఓవర్ ఏం లేదు, కానీ ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఈ సినిమాకి అంత మాత్రం ఉంటేనే అది కరెక్ట్. సూపర్ కొట్టాడు బ్రో, ఎక్సలెంట్ గా ఉంది బీజం. బాక్స్ నిజంగా పగిలిని, మా చెవులు కూడా మామూలుగా లేదు, అసలు అట్టుంది. సూపర్, 10/8. అఖండ 2 బాలయ్య బాబు 1 మ్యాన్ షో. అఖండగా బాలయ్య బాబు తప్పితే భారతదేశంలో ఇంకెవరు ఆ పాత్ర పోషించలేరు. అద్భుతంగా నటించారు. సో గూస్ బంప్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇది అంతా కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఒక ప్రైడ్ ఫీల్. ఇంకోటి బోయపాటి గారు ప్రయత్నించింది ఏంటంటే మనకి దైవం మీద నమ్మకము, సనాతన ధర్మం మీద ఒక స్పిరిట్ని అప్లిఫ్ట్మెంట్ లాగా అనిపించింది అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్దర్. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని డెలివరీ చేశారు బోయపాటి శ్రీనివాస్. లాస్ట్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫుల్ హైప్ అయిపోయింది సినిమా మొత్తం. ఆ బాలయ్య ఫైట్స్, బోయపాటి సీన్స్ అంతే. దాని మించి మనం ఏం చెప్పలేము. బోయపాటి అంటే బాలయ్య, బాలయ్య అంటే తమన్ అంటే బోయపాటి. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్స్ లో హైలైట్. అసలు ఫైట్ అయితే అసలు చింపి పడేశారు. ఫస్ట్ హాఫ్ ఫైట్ అయితే మనకి బ్లాక్ బస్టర్. అసలు మనం పెట్టిన టికెట్ ప్రైస్ కి ఫస్ట్ హాఫ్ లో మనకి ప్రైస్ అంతా కౌంట్ అయిపోతుంది. తమన్ బీజే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంతే కదా. తమన్ అంటే బీజిఎం అంటే నందమూరి అంటే ఇంకా వాళ్ళ కాంబినేషన్ లో మనం చెప్పే అవసరమే లేదు. ఇంకా ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగే వైబ్రేషన్స్ చాలా బాగా కొట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్ లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టులు తీయడం కానీ, దేవుణ్ణి చూపించడం, ప్రెజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం మూవీలో అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. అఖండ వన్ చూసావా? సో అది ఇది ఈ రెండిట్లలో ఏ మూవీ నచ్చింది నీకు? అక్కడ 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. అది సాంగ్స్, ఫైట్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది.
డైలాగ్ చెప్పు, మూవీలో డైలాగ్ చెప్పు, మూవీలో డైలాగ్ ఒకటి చెప్పు. వి బోత్ ఆర్ నాట్ సేమ్. We both are not same. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు జై బాలయ్య ఓం నమ శివాయ అన్న చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుందన్న. ఎలా ఉందంటే ఆ కైలాసంలో ఆ శివుడు నాట్యం తాండం ఎలా ఉంటుందో చూడలే, కానీ అఖండ 2లో మా బాలయ్య బాబు తాండం మాత్రం అదిరిపోయిందన్న. అసలుకి శివుడు మూడో కంటి తెరిస్తే ఎంత విధ్వంసం ఉంటుందో బాలయ్య బాబు తమను ప్లస్ బోయపాటి ముగ్గురు కాంబినేషన్ లో కూడా అంతే విధ్వంసం ఉంటది. సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది. మామూలుగా తమను ఏం చెప్పాడు, సౌండ్ కొంచెం బాగా చూసుకోవాలి, మీరే సర్వీస్ చేసుకోవాలని చెప్పాడు. ఈసారి సీట్లు కూడా ఎగురుతున్నాయి అన్న, అంత బాగుంది సినిమా అయితే. ఓవరాల్ గా అయితే బాలయ్య బాబు రుద్ర తాండవం ఆయన చేసిన తాండవానికి అయితే అస్సలకి మనం అయితే మైండ్ బ్లోయింగ్ అవుద్ది అంతే. సాక్షాత్ ఆ శివుడు మన నేల మీదకి వచ్చి ఎలా తాండవం చేస్తాడో అదే బాలయ్య బాబు రూపంలో తాండవం చేశాడు. ఒకటే మాట, జై బాలయ్య. ఇది బాలయ్య బాబు తాండవం. అఖండ 2 ఇది ఒక సినిమా, ఒక చరిత్ర, ఒక నిజంగా చెప్తున్నా, మామూలు మాట కాదు. నందమూరి ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అఖండ 2 అంటే ఎంతో మంది ఏదో అనుకున్నారు, అంటే ఎలా ఉంటుందని, కానీ దానికి రెట్టింపు ఉన్న సినిమా. అంటే స్క్రీన్ మీద చూస్తే బాలకృష్ణ నిజంగా చెప్తున్నా, ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ చూపించడం విధానం కానీ డైరెక్టర్ గారు చాలా బాగా చూపించిండు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేడు డైరెక్టర్ గారు. ఈ సినిమా ఒక శివుని గెటప్ కానీ తీసుకున్నా కూడా అలా ఒక శివుని గెటప్ ఒక అతనే ఇస్తాడు, చాలా బాగా సెట్ అయిన శివుని క్యారెక్టర్ కూడా. నిజంగా చెప్తున్నా, అప్పట్లో మహాభారతంలో మనం ఎంత చూస్తే ఎంత ఎంజాయ్ చేసినామో ఆ శివుని గెటప్ రాగానే కూడా నాకు అంత ఫీలింగ్ కలిగింది. అంటే అలాంటి సన్నివేశం రావు కూడా, మళ్ళా కూడా రావు కూడా, అట్లాంటివి అంత బాగా తీసింది బోయపాట్ల గారు. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బోయపాట్ల గారికి ఇది ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2 ఇది 4వ సినిమా హ్యాట్రిక్. మళ్ళా ఒక 5వ సినిమా కూడా ఇది హ్యాట్రిక్ కాదు, బంపర్ ఇట్టు కొట్టాలి. అది కూడా ఎలా తీయాలంటే ఇది ఒక దేవుని సినిమానే తీయాలని అదే కోరుకుంటున్నా. అది ఒక ఇంకా పెద్ద స్థానంకి వెళ్ళాలి. ఇది ఒక సినిమా కాదు, ఇది ప్రపంచం అంతా చూసే సినిమా. అంటే మన అఖండ ఇలా భగవంతుని పెట్టి తీసి చూసినావా, అది చాలా స్వచ్ఛమైంది. ఇంకోటి మన కుంభమేళలో ఎంతో మంది పోనలు కూడా, కుంభమేళ ఓనలు కూడా ఇలాంటి సినిమా చూసినా కూడా చాలా మందికి కుంభమేళ పోలని ఫీలింగ్ కలుగుతుంది. నేను పోయిన కుంభమేళ కాబట్టి చెప్తున్నా, అది నా అదృష్టంగా భావించుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఒక స్వచ్ఛమైన కుంభమేళ. ఇంకోటి శివుని గెటప్ మాత్రం అదరగొట్టేసిరు. ప్రతి సీను ఆ సాధువు గెటప్ కానీ, ఆ గెటప్ కానీ ఒక బాలకృష్ణ తప్ప ఎవరికి కూడా సెట్ కాదు. ఇది ఒక సెన్సేషన్ సినిమా. తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రాసి పెట్టుకుని ఒకటే చెప్తున్నా, ఈ సినిమా కంపల్సరీ డైరెక్టర్ గారికి అవార్డు వస్తుంది, రావాలి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఎవరికో సినిమా బ్లాక్ బస్టర్. సూపర్ ఉందన్న సినిమా. యాక్షన్ బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్, తమన్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న సినిమా. రెండు బాగున్నాయి సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సీట్ లో కథలు కూడా కూర్చొని చూసామన్న సినిమా. సాంగ్ సూపర్ సూపర్ అన్న. దమన్ నందమూరి తమన్ బాలయ్య బాబు గారు డైలాగ్ డెలివరీ సూపర్ అన్న. డెలివరీ చెప్పాలంటే ఒక బాలయ్య బాబు తర్వాత ఎవరైనా. జై బాలయ్య. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 10కి 10 అన్న. ఓకే ఓకే సూపర్. ఓకే, బాలయ్య బాబు గారు యాక్టింగ్ ఎలా ఉంది? అల్టిమేట్ బెస్ట్ మూవీ ఆఫ్ 2025. మూవీ యొక్క మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటి అంటే, మనం ఫాలో కావాల్సింది అంతా చూపిస్తున్నారు. మనం చేసే తప్పులన్నీ చూపిస్తున్నారు. హిందూ ధర్మం గురించి చెప్తున్నారు. ఇలాంటి మూవీ చాలా రేర్ గా వస్తాయి. సో అందరూ చూడాలి. 100% చూసి హిట్ చేయాలి. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ గా ఉందన్న సినిమా అయితే. బాలబాబు తాండము, ఆదిపుని శెట్టి ఫైట్స్ చాలా చాలా సూపర్ గా ఉందన్న సినిమా. నెక్స్ట్ అఖండ 3 తీసినా గానీ ఇంకా ఫైనల్ గా బ్లాక్ పోస్టర్ అయిపోతుంది సినిమా. చాలా బాగున్నాయి, అది కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ చాలా బాగుంది, సాంగ్స్ బాగానే ఉన్నాయి. అసలు ఆదిపుని శెట్టి ఫైట్ కూడా చాలా చాలా సూపర్ గా ఉందండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సూపర్ గా ఉంది. అసలు బోయపాటి శ్రీను ఆయనకి చాలా మ్యాచ్ అవుతాడు. చాలా సూపర్ గా ఉందండి. అన్నగారు ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలు చూసాము. ఈ రోజు ఈ సినిమా చూసాము బాలయ్య బాబుది. చాలా బాగుంది. ధర్మం గురించి బాగా చెప్పారు. మన హిందూ ధర్మాన్ని గురించి, మన ఇండియాని గురించి, మన దీని గురించి చాలా బాగా చెప్పారు. అంటే డైలాగ్స్ వేరే దేశాల గురించి ఏమన్నా విమర్శించినట్టు ఏం చెప్పలేదు. మన ఇండియా మీద పడిపోతున్నారు కదా అందరూ, దాని గురించి చాలా పిల్లలకి అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు. సింధూరం అనేది ఒకటి చెప్పారు.
మన కంట్రీ గురించి అని అన్నారు కదా, కంట్రీ గురించి అని ఒకటి చెప్పారు బాలయ్య బాబు. మధ్య మధ్యలో కంట్రీ గురించి అని చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. మన దేశం గురించి చాలా బాగుంది. భగవద్గీతతో చాలా బాగుంది. ప్రపంచ దేశాలతో అసలు మన హిందూయిజం ఎలా ఉంటుంది, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన హైందవ సనాతన ధర్మం ఎలా ఉందో చూపించాడు. నరసింహస్వామి, శివుడు, తాండవము, మదర్ సెంటిమెంటు, బ్యాక్డ్రాప్ మ్యూజిక్, మొదటి అరగంటలోనే తీసిన యాక్షన్ అండి. మొదటి అరగంటలోనే అందరూ పాన్ ఇండియా అన్న హీరో అంటారు కానీ మొదటి అరగంటలోనే 4 భాషల్లో లాంగ్వేజ్ ని చూపించి రియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఆ తాండవం ఏంటి, ఆ శివుడు, తర్వాత నరసింహస్వామి, వేదాలు, హైందవ ధర్మము, తర్వాత మన యొక్క భక్తి, మనము భక్తి ముసుగులో ఉండి కొంతమంది నాస్తికులు వేసే క్వశ్చన్లను జవాబు రూపంలో బోయపాటి మనకిచ్చిన సందేశం లాగా ఉన్నది ఇది. ప్లస్ మదర్ సెంటిమెంట్ ని, బాలకృష్ణ యాక్షన్ ని చూడలేదండి. సినిమాలో ఒక పోర్షన్ ని చూసాము. మనం ఒక హిమాలయాల్లో తిరుగుతున్నామా, లేకపోతే అఖండ ఇట్లా యోగుల మధ్యలో ఉన్నామా, కుంభమేళాలో ఉన్నామా, ఏం జరిగితే ఎలా ఉంటుంది. ఏం కావాలి? బాలయ్య బాబు సినిమా పేరు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్ సినిమాలన్నీ తిరిగి లేవు. బాలకృష్ణ గారి బోయపాటి గారు తప్ప మరెవరు హ్యాండిల్ చేయలేరు. బాలకృష్ణ గారిని ఒక బోయపాటి గారు హ్యాండిల్ చేయగలరు. ఈ సినిమా బాలయ్య తప్ప ఎవరు తీసినా సినిమా మాత్రం ఎవరికి, ఈ సినిమా అసలు ఎవరికి ఆనంద్ కూడా ఈ సినిమా ఒక బాలయ్య బాబు అంత ఈ సినిమా అంత బాగుంది. అఖండ సినిమా బ్రో. బోయపాటి గారు మీ మాసుకు రారు సాటి, మీకు లేరు పోటీ, అంతే. అందరూ కొడతారు స్థలం, మీరు పట్టిన త్రిశూలం. ఈ సినిమాకి ఆయుధం త్రిశూలమే. ఏమన్నా త్రిశూలం బాలయ్య సంపుతం గిర్రా 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 తిప్పదు అసలు ఒక్కొక్కరిని బుర్ర పాడైపోయింది సినిమా మాత్రం. అట్లా ఉంది సినిమాది. బోయపాటి గారు మీరు పుట్టింది బాలయ్య బాబు కోసమే. బాలయ్య బాబు పుట్టింది బోయపాటి గారు బి గోపాల్ గురించే. వీళ్ళిద్దరి కోసం పుట్టింది బాలయ్య బాబు. బోయపాటి గారు బి గోపాల్ పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరు సినిమాలో ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. అంత బాగా తీశారు బోయపాటి శ్రీని గారి సినిమాకి. శంభో శంభో అఖండ 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 2 అనుకుంటున్నారా? 10 వరకు ఉంది. అఖండ 10 వరకు తీస్తాం. పార్ట్స్ తగ్గేదే లేదు. బోయపాటి గారు మీకు గుడి కడుతున్నా. ఈ రోజు నుండి బీరు వదులు, భగవద్గీత పట్టు. హైందవ ధర్మాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంతవరకు ఇంత బాగా చెప్పిన సినిమా ఏమీ లేదు. వేరే సినిమాతో కంపేర్ చేయకండి. ఇది హైందవ ధర్మం. ధర్మం మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సూపర్ సినిమాలో ఎక్కడ తగ్గలేదు. ఈ బోయపాటి గారు మరి మీరు హీరో డేట్స్ తీసుకోకండి. బాలకృష్ణ గారు మీరు వేరే ఏ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వకండి. మీరే 10 పార్ట్ వరకు తీయాలి. 10 అఖండ 10 వచ్చే వరకు తీస్తూనే ఉండాలి మీరే. ఫస్ట్ మొదటి సినిమా సంక్రాంతి అందరికీ లేట్ గా వస్తుంది నెక్స్ట్ మంత్, కానీ ఇప్పుడే వచ్చేసింది పండుగ. సంక్రాంతి వరకు ఇదే దుమ్ము దులుపుతుంది. వేరే సినిమాలు ఎవరు రిలీజ్ చేసుకోకండి. మీరు చేసుకుంటే అఖండ ముందు మీ సినిమాలు ఆడవు. 100% ఆడే ఛాన్సే లేదు. థియేటర్ అయితే ఖాళీ లేవు. సినిమా అయిపోయిందని చెప్తే కానీ లేగట్లేదు. ఇంకా ఉందేమని చూస్తున్నారు జనాలు. సూపర్ బోయపాటి బోయపాటి బోయపాటి. బాలయ్య బాబుని చూస్తా ఉంటే మాత్రం నాకు ఒక 10 సింహాలు 10 ఉగ్ర నరసింహాలు కలిస్తే ఎలా ఉందో అలా ఉంది మూవీ అయితే. అఖండ తాండవం సృష్టిస్తున్నాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కాకుండా మన తెలుగు చలనచిత్రంలోనే ఈ మూవీ ఒక మైలురాయిగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒక ఎన్టీ రామన్ చూసిన ఫీలింగ్ కలిగింది భయ్య నాకైతే ఈ మూవీ చూస్తుంటే. చాలా చాలా బాగుంది మూవీ మొత్తానికి అయితే. దీనికి వెళ్ళేటప్పుడు ఒకటే చెప్తున్నా, విభూతి పెట్టుకొని ఇంటికెళ్ళి కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకొని మ్యాచ్ ను సంకన పెట్టుకొని వెళ్ళాలి మీరైతే చెప్తున్నా. బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎగరేసుకున్న సినిమాలకు వెళ్ళిన తర్వాత జై బాలయ్య జై అఖండ అంటే మూవీ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. జై బాలయ్య. ఏ దేశమైనా నీకు కనబడుతుంది ఒక మతం, అదే ఈ దేశంలో కనబడుతుంది. అదే ధర్మం, సనాతన హైందవ ధర్మం. సినిమా చాలా బాగుందండి. ఎక్కడ బోర్ అనేది అనిపించలేదు. అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్న సినిమా. ఒక పక్క సైన్స్, ఒక పక్క హిందూ సైంధవ ధర్మం అన్ని విధాలుగా చూపించి ఎక్కడ బోరు కొట్టకుండా చాలా బాగా తీశారు. ఇదే సినిమా మన డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. అప్పుడు అనివార్య కారణాలు రిలీజ్ కాలేదు, కానీ అప్పుడు రిలీజ్ అయ్యింది ఇంకా బాగుండేది సినిమా. ఈ సంక్రాంతి సీజన్ ఒక విధంగా చెప్పుకోవాలంటే బాలయ్య వాళ్ళు మంచిదే.
ఎందుకంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది. సంక్రాంతి బరిలో కూడా మళ్ళీ బాలయ్య బాబు తన సత్తా ఏంటో చూపించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. అది 5వ తేదీన వచ్చుంటే సంక్రాంతి బరిలోకి రాలేరు, లేట్ రావడం వల్ల సంక్రాంతి బరిలోకి వస్తుంది. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోరు కొట్టదు. మన హిందూ దేవుడు లేడనే వాళ్ళకి దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతిదానికి ఆదుకుంటాడు అన్నది నిరూపించాడు. నెక్స్ట్ మన శత్రు దేశాలు ఇప్పుడు కూడా మన భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినాయి. దేవుడే ఉన్నాడు, దానివల్ల మనకు భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ప్రతి భారతీయుడు ధైర్యంగా ఉండొచ్చు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు మన అనేది చూపించాడు. చాలా బాగుందండి సినిమా, బాగుంది, మస్తు ఉంది సినిమా, మస్తు బాగుంది సినిమా. సో జబర్దస్త్ ఉంది. బాలకృష్ణ అఘోర పాత్ర అయితే హైలైట్. దాని మించిన ఇంతలో దిష్టి ఒకటి ఉంటుందండి, ఆ పాపకు దిష్టి తీస్తారు, అదైతే బూజు బొమ్మ వస్తుంది సినిమాలో, హైలైట్. ఇంతలో అందులో డైలాగులు కానీ మస్తు అనిపించింది. తర్వాత దేవుని చూసినట్టుగా ఉంది ఆయన చూస్తుంటే. చాలా బాగుంది సినిమా. తమ్మన్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చిపెట్టండి, మస్తు హైలైట్, జోక్స్ బూజ్ బంప్స్ వస్తున్నాయి. మా తమ్మన్ మ్యూజిక్ అయితే చైర్లు కూర్చోలేం అట్లా అనిపిస్తుంది. మ్యూజిక్ హైలైట్స్. 4.5 ఇస్తాం మేడం. డైలాగ్ చెప్పచ్చా? ఓకే సరే చెప్తాను. బాగుంది. ఏ సౌండ్ సైకు, ఏ సౌండ్ కేసెట్ ఎంత కలెక్షన్ వస్తుందో నాకో తెలియదు. నా కొడక రికార్డులు మోత, కాషాయం కట్టుకున్న దేశం చూడు, త్రిశూలం పట్టుకున్న దైవం చూడు, అఖండ భూపతి రాసుకున్న అఖండ సినిమా చూడు, రికార్డులు మోత. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, తమన్ బాగా కొట్టాడు. సో క్లైమాక్స్ ఫైట్లు బాగున్నాయి, ఒక హాలీవుడ్ రేంజ్ లో చూపించారు. కొన్ని ఫిజిక్స్ అందవు, అయినా సరే బాగా తీసాడు. బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్ బొమ్మ అయితే కనుక ఇది దేశవ్యాప్తంగా వచ్చిన బొమ్మ కాబట్టి చాలా హైలైట్ అండి. శివతాండవం సీన్ చాలా 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 ఎక్సలెంట్ అండి. చెప్తున్నా కదా, శివతాండవం చేస్తూ డైలాగులు చెప్తూ మళ్ళీ వాళ్ళను పొడసడము ఇటువంటి అని చేసినాడు అనమాట. 3 ఏరియల్ సెన్స్ పెట్టినాడు ఒక ఫైట్ లోనే. శివతాండవము, డైలాగ్స్, ఫైట్ చాలా సూపర్ అండి. బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్ టు యు. బోయపాటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యు. సినిమా ద్వారా మెసేజ్ అంటే దైవం లేదు అనే భావన ఉంటుంది. ఈ దేశం మీద దైవభక్తి లేదు, ఈ దేశాన్ని మనం కొల్లగొడతామనే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళను దైవం ఉన్నాడు అని తెలియజెప్పే సినిమానే ఇది బోయపాటి సినిమా. బాలకృష్ణ గారు అది చేసినారన్నమాట. మొత్తం టోటల్ వైడ్ గా దేశవ్యాప్తంగా హైలైట్ అండి, దాని గురించి నో డౌట్. నేను లాస్ట్ లో క్లైమాక్స్ లో వెళ్ళినానండి, ఫస్ట్ నుంచి నేను చూడలేదు. యాక్చువల్ గా ప్రొద్దుటూరు నుంచి వచ్చేకల్లా నాకు లేట్ అయింది అనమాట, బస్సు మిస్ అయిపోయి. ప్రొద్దుటూరు నుంచి అదే పనిగా ఇక్కడ గెటప్ వేయాలి. హైదరాబాద్ లో కూడా ఒక జూనియర్ బాలయ్య పొద్దుటూరు నుంచి వచ్చినాడు అని నిరూపించుకొని కొన్ని మీతో పరిచయాలు పెంచుకొని ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చాను అనమాట. నేను లాస్ట్ క్లైమాక్స్ లో వెళ్ళినానండి. క్లైమాక్స్ లో వెళ్ళినా కూడా నాకు సినిమా అర్థమైపోయింది. దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడని నిరూపించినారు, అది సినిమా అండి. క్లైమాక్స్ హైలైట్ అండి, చాలా చాలా హైలైట్. ఇప్పుడు సినిమాలలో తీసిన బాలకృష్ణ అన్ని సినిమాలలో పైకి ఇది చాలా బాగుంది. అదే ఆ తాండవం చేస్తూ డైలాగ్ చెప్తూ ఫైట్ చేసినారండి. ఒకేసారి 3 వేరియంట్స్ చూపించినాడు ఆయన బోయపాటి గారు. చాలా చాలా హైలైట్ అండి. ఆ శివుడు అనుమతి లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు. మీరు చూస్తారా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ నేలని తాకితే ఈ నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని ఈ నేలను తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. బోయపాటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. హైందవ ధర్మం గురించి ప్రతి ఒక్కటి సనాతన ధర్మం గురించి చెప్పిన బోయపాటి శ్రీనివాస్ గారికి, అలాగే బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరికి చూపించాలని ప్రత్యేకంగా బాలకృష్ణ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. సినిమా డైలాగ్స్ ప్రతి ఒక్కటి బాలయ్య గారిది చేసి, ఈ వయసులో కూడా బాలయ్య గారు యువతరం లెక్క చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు మళ్ళా తీయాలి, ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం.
గురించి ఒక మెసేజ్ ఇచ్చారు కదా, మెసేజ్ ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు అన్యాయాలు ఈ బయట జరుగుతున్న భారతదేశంలో ఉన్న వ్యవస్థ వల్ల కూడా ఇవన్నీ చెప్తున్నారు. దానికోసమే సెక్యులరిజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశంలో వాటి విషయంలో ఇది ఒక ముందు చూపు, భారతదేశంలో పిల్లలకు ముందు చూపు కోసం ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనే ఉద్దేశంలో చూపించారు. సినిమా చాలా బాగుందండి, చాలా 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 బాగుంది సినిమా. మీరు ఏమైనా అడగాలనుకున్నారు సినిమా గురించి, లేకపోతే వెళ్ళి సినిమా చూద్దాం మళ్ళీ ఒకసారి. నేను టికెట్లు పెట్టుకొని తీసుకెళ్తా. మళ్ళీ ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం సినిమా చూడడానికి వచ్చాము. సినిమా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ ఉంది. సనాతన ధర్మం గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు బోయపాటి గారు. అండ్ అట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని ఈ మధ్య రోజుల్లో మనం చూస్తున్న మీడియా ముందుకు వచ్చి చాలా మంది కించపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తే సనాతన ధర్మం యొక్క విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, బాలకృష్ణ గారి యాక్షన్, నేను బాలకృష్ణ గారి గురించి చెప్పేంత స్థాయి నాది. బట్ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. రజనీకాంత్ గారి అభిమాని నేను, ఆయన అభిమానిగా చెప్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా చెప్తున్నాను. ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ నెక్స్ట్ మంత్ రాబోతుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నాను. అఖండ తాండవం థియేటర్లో ప్రళయం సృష్టిస్తుంది భయ్య. బాక్సులు బద్దలైపోతున్నాయి. ఒక బాహుబలి గురించి, ఒక RRR గురించి ఎలా మాట్లాడుకున్నారో సేమ్ అలాగే అఖండ తాండవం గురించి కొన్ని రోజులు మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజు థియేటర్లో నెలకొంది. సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట. గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దదవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చితే అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ సినిమా లాగ్ అంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అనిపించవచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్ లో మదర్ క్యారెక్టర్ కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ లో దాన్ని ఓపెన్ గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటనే కోపం ఉంటుంది. అది అఖండ 2 లో కంప్లీట్ చేశాడు అనమాట. అది జస్టిఫైడ్ అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలితుండిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్ తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్నా ఆయన ఇంపాక్ట్ఫుల్ గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన ఫిజిక్ మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన మాట ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది. ఆయన బాగా చేశారు. రేటింగ్ అనేది ఉందండి. రేటింగ్ అయితే ఫ్యాన్స్ కి అయితే మన 5/5 ఇవ్వచ్చు, మామూలు రెగ్యులర్ పీపుల్ కి 3 అనుకోండి. అంటే రేటింగ్ అనేం కాదు. తాండవం నుంచి బయటకు వచ్చానన్నా, నేను తాండవం చేసేనా లేకపోతే నాతో తాండవం చేయించారా, లోపల బాలయ్య బాబు గారు తాండవం చేశారా, బోయపాటి గారు తాండవం చేయించారా, తమనన్న తాండవం చేయించారా, తాండవం చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు నాకేం అర్థం కావట్లేదన్నా. నేను ఒకటే చెప్తా, జనాలందరూ వెళ్ళి సినిమా చూడండి. మీకు ఒకటే మెసేజ్ సినిమా ద్వారా, దైవాన్ని మర్చిపోకండి. మన దైవాన్ని మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మం, మన హైందవ ధర్మం గురించి మనమే మాట్లాడుకోవాలి, మనమే చెప్పుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం స్ట్రాంగ్ గా చూపించగలిగారు బోయపాటి గారు. హ్యాట్స్ ఆఫ్ మీకు. బాలయ్య బాబు గారు రుద్రగణంగా పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని ఒక అఘోరాలాగా నడుస్తూ వస్తుంటే నిజంగానే అఘోరాల మధ్యలోకి మనం వచ్చేసామా లేదా అఘోరానే మన ముందుకు వచ్చేసాడా అన్నట్టుందన్న. నేను హీరోలో ఉన్న అందరిలో హ్యాండ్సమ్ హాంగ్స్ అందరి పేర్లు చెప్పండి, మహేష్ బాబు, రితిక్ రోషన్, ఎవరి పేరైనా చెప్పండి, మర్చిపోయారన్నా. నాకు ఎందుకో బాలయ్య బాబు గారు ఆ అఘోరా గెటప్ లో చాలా అందంగా అలానే చాలా భయంకరంగా కూడా కనిపిస్తున్నారు. నేను బయటికి రాలేకపోతున్నాను నిజంగా. అండ్ బోయపాటి గారికి స్పెషల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బోయపాటి గారి సినిమాకి వచ్చాక నేను ఏడుస్తానని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. బోయపాటి సినిమాలో ఏముంటుందన్నా, ఆళ్ళు కొట్టుకుంటారు, ఇటు పడేసుకుంటారు, అంతే, సుమోలు వేస్తే గాలి కొడతారు. కానీ ఈ సినిమాలో తెలియకుండానే సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట నేను ఏడ్చానన్నా, ఏడుస్తూనే ఉన్నా ఒక పావు గంట. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకు అంటే అమ్మ సెంటిమెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం తల్లికి కొడుకు దూరం అయితే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, అది సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇంకా నందమూరి తమనన్నా గొంతు పోయిందనా అన్నా, స్పీకర్లు పగిలిపోయాయన్న న్యూస్లు విన్నాం కదా. స్పీకర్లు కాదు, ఈసారి చెవులు పగులుతాయి, చెవుల నుంచి రక్తాలు కారుతాయి, అలా ఉంది.
బీజిఎం అలా ఉంది, మొత్తం మ్యూజిక్ పాటలు అన్ని వెనక వేదాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటది. ఎస్పెషల్లీ ఎలాంటి సీన్లలో అంటే హనుమంతుల వారు కనిపిస్తారు, శివయ్య కనిపిస్తాడు, తర్వాత రాముడు కనిపిస్తాడు, నరసింహస్వామి కనిపిస్తాడు. అన్నా వీళ్ళని చూపించుకుంటూ బాలయ్య బాబు వీళ్ళ భక్తుడిగా ఒక అఘోరాలాగా పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న అఘోరాలాగా త్రిశూలం గాల్లో తిప్పుతుంటే శ్రీచక్రం తిరుగుతుందన్న. అక్కడ తమనన్న విధ్వంసం అంటే ఇది తమనన్న తాండవం, బోయపాటి తాండవం కాదు, తమనన్న తాండవం ఇది. ఎస్పెషల్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, ఆయన పాండలతో అంత బాగుంది. తమనన్న మీరు హ్యాట్స్ ఆఫ్ అన్న, మీకు ఇంకేం చెప్పలేను నేను. ఓవరాల్ గా సినిమాకి ఒకటే చెప్తా, అందరూ వెళ్ళి చూడండి. కలెక్షన్స్ కావాలా సినిమా గురించి? ఈ సినిమాకు 1000 కోట్లు 1500 కోట్లు అవసరం లేదు. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది గుండెల్లోకి సినిమా వెళ్తే చాలు, అది ఈ సినిమా కలెక్షన్ అంతే. నేను ఎంజాయ్ చేయడం కాదు, లీనమైపోయాను, నిమగ్నం అయిపోయాను సినిమాలోకి. అంత బాగుంది. బోయపాటి గారు ఆ ప్రపంచంలోకి, ఆ హిమాలయాల్లోకి, కైలాసం దగ్గరికి, మానస సరోవరం దగ్గరికి తీసుకెళ్లిపోయారు మమ్మల్ని. అంత బాగుంది సినిమా. ఇప్పుడే అఖండ 2 మూవీ చూసానండి. మూవీ అయితే బాగుంది. అండ్ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సనాతన హైందవ ధర్మము. సో సనాతన హైందవ ధర్మం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎవరు ఎలా పాటించాలనేది మొత్తం మెసేజ్ ఇచ్చి మంచిగా ఇచ్చారు మూవీ మెసేజ్. సో మూవీలో వచ్చేసి అఖండలో మనకు ఎలా అయితే బాలయ్య గారి పర్ఫార్మెన్స్ నచ్చిందో ఇలానే ఈ సినిమాలో కూడా నచ్చుతుంది. పార్ట్ 2లో కూడా బోయపాటి గారి డైరెక్షన్ కూడా బాగుంది. మ్యూజిక్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీ అయితే ఒకసారి చూడొచ్చండి, పర్వాలేదు. బట్ మెయిన్గా పిల్లలని ఫ్యామిలీతోనే వెళ్ళి చూడాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా సనాతన హైందవ ధర్మం గురించి తెలుస్తుంది. సో శివుంది భక్తి పైన ఎక్కువ ఉంటుంది మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. థ్యాంక్ యూ అండి.